హలో అందరికీ. ఈరోజుతో లియోన్కి 3 months కంప్లీట్ అయిపోయింది. సో స్నానం చెప్పవచ్చు. స్నానం చేశాక మన లియోన్ చూడండి, టవల్ కిందకి వెళ్ళిపోయి అసలు ఎంత సిగ్గుపడిపోతుంది. అసలు ఎంత బయటికి పిలిచినా బయటకే రావట్లేదు, అంతలా ఉండిపోయింది. స్నానం చేసినంతసేపు అసలు ఎంత అల్లడిచ్చిందంటే మమ్మల్ని మీరే చూడండి, తెలుస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. 3 months కంప్లీట్ అవ్వకుండా స్నానం చేయించకూడదంట. అంతవరకు మేమైతే డ్రై షాంపూయే యూజ్ చేసాము లియాన్కి. 3 months కంప్లీట్ అయినాకనే బాతింగ్ కానీ గ్రూమింగ్ కానీ చేయించాలని చెప్పేసి అన్నారు. సో ఇంకా అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేసాము. మేమైతే లియాన్కి 2 months ఉన్నప్పుడే తెచ్చేసుకున్నాం అనమాట. సో ఈ 1 month మేము డ్రై షాంపూయే యూజ్ చేసాము. ఇంక ఈరోజు అయితే లియాన్కి ఫైనల్లీ బాతింగ్ అనమాట. ఇదే ఫస్ట్ వ్లాగ్ లియాన్ది, డే లైఫ్ ఫస్ట్ వీడియో. అజయ్ స్నానం చేపించేస్తుంటే పరిగెత్తుకుంటూ వచ్చేసి నా వెనకాల లాగుంటుంది, అస్సలు బయటికి రావట్లేదు. ఆ వాటర్కి ఎంతలా ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేపించాను అనమాట అజయ్ స్నానం. అయితే అసలు ఎంతలా ఆడిస్తుందంటే మేమైతే ముందే డోర్ వేసేసాం అనమాట, ఎందుకంటే బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫుల్ పార్ చేసేస్తుంది అని చెప్పేసి. లియోన్ది ఊలీ కోట్ కాబట్టి అది ఈజీగానే డ్రై అయిపోతుంది. సో ఏంటంటే స్నానం చేపించేంత వరకు దానికి ఉంటుంది, సో డ్రైయింగ్ మాత్రం తొందరగా అయిపోతుంది. అయితే లియాన్కి షాంపూ యూస్ చేస్తున్నాము, డర్టీ డాగీ అని చెప్పేసి. సో టిక్ ఫ్లీ, సో దట్స్ వై. ఇంకా దానికి బ్రష్ వచ్చేసరికి నా ఫేవరెట్ కలర్ స్కై బ్లూలో తీసుకున్నాను. లియాన్ కూడా ఫీమేల్ పప్పీనే. సో ఇంకా దానికి బెల్ట్ కానీ అన్నీ పింక్ కలర్, స్కై బ్లూ, ఈ 2 కలర్స్లోనే తీసుకున్నాం. దీనికి సాఫ్ట్ బ్రషెస్ ఉండటం వల్ల దానికి ఈజీగా క్లీన్ అవుతుంది. లిక్విడ్ వేసుకొని క్లీన్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. స్మెల్ అయితే వేరే లెవెల్, అసలు చాలా అంటే చాలా బాగుంది స్మెల్. నాకైతే ఫుల్ నచ్చేసింది. అలాంటి ఫ్లేవర్స్, స్మెల్స్ మనకెందుకు ఉండవు అనిపిస్తుంది. మన దగ్గర ఉన్నా కానీ వర్జన్స్ ఉంటాయి, ఇంకా బాగుంటాయి మనకు కూడా. కానీ వీటి నుంచి వచ్చే స్మెల్స్ మాత్రం చాలా డిఫరెంట్ ఉంటాయి, ఎంత బాగుంటుంది అసలు. అయితే లియోన్ని స్నానం అయిపోయినాక ఫుల్ ఎత్తుకున్నాను నేను, నా దగ్గరే ఉంచేసుకున్నాను, అంత బాగుంది లియోన్. యాక్చువల్లీ లియోన్కి స్ప్రే కూడా ఉందన్నమాట, అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అజయ్ అయితే దాన్ని ఫుల్ క్లీన్ చేస్తున్నాడు. ఈ హస్కీకి ఉండే అలవాటు ఏంటంటే, నా హస్కీకి అయితే వాటర్ మేము ఇస్తాం కదా గిన్నె బౌల్లో దేనిలన్నా ఇచ్చినప్పుడు, అదేం చేస్తుందంటే తాగి మళ్ళీ దాన్ని వంపేసుకొని దాంట్లో పడుకుంటుంది. వీటికి ఎక్కువ కూలింగ్ కావాలి, ఇంకా ఎక్కువ వాటర్లోనే తడుస్తూ ఉంటుంది అనమాట. మళ్ళీ 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 అదే ఇంకా అదొక ఆటలా ఆడేస్తూ ఉంటుంది. నేనైతే డాగ్కి ఎప్పుడు బాతింగ్ చేయించలేదు, ఇదే ఫస్ట్ టైం. అంటే జస్ట్ హెల్ప్ చేశాను అంతే, నేను మధ్యలో ఏమి ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎందుకంటే లియాన్కి నేను కొంచెం బాగా అలవాటు అనమాట. సో నేనుంటే కొంచెం మాట ఉంటుంది. వాళ్ళ డాడీ అంటే అజయ్ అంటారా వర్క్ వెళ్ళిపోతాడు, సో మేము ఎక్కువ క్లోజ్ ఉంటాం, మా మధ్య ఎక్కువ ర్యాప్ ఉంటుంది. అసలు నేను లోపలికి వస్తేనే లోపలికి వచ్చింది, అజయ్ ఎంతసేపు పిలిచినా కూడా లోపలికి రాలేదు. నేను లోపలికి వచ్చి డోర్ వేయటం వల్ల అది లోపలికి వచ్చింది. ఇంకా అసలు ఈరోజు స్నానం చేయించింది దెబ్బగా. అయితే ఈ ఫుల్ డే మొత్తంలో అసలు అజయ్ దగ్గరికి అసలు పోలేదు. అంటే మళ్ళీ స్నానం చేయించేస్తాడో అని చెప్పేసి భయపడిపోతుంది అన్నమాట. లియోన్ అయితే అసలు నా దగ్గరికి వచ్చేస్తుంది బయటకు తీసుకెళ్ళిపోమని. నేను ఇంకేం చెప్పాలి అర్థం కాక ఇంకా అలానే ఉండిపోయాను అనమాట. మరి ఇంకా అంటే ఫస్ట్ టైం కాబట్టి ఇలా ఉంది. ఇంకా ఇది పెరిగే కొద్దీ దానికి ఇష్టపడుతుంది అనమాట. సో ఫస్ట్లో కొంచెం అలానే ఉంటారు కదా. అయితే హస్కీస్ హౌలింగ్ చేస్తాయి అనమాట, మనతో కన్వే అవుతాయి మాట్లాడటానికి. అయితే నేను దీనిలో ఒక వీడియో క్లిప్ వినిపిస్తాను. అసలు స్నానం అంతా అయిపోయినాక నేను టవల్ తీసుకొని వచ్చేటప్పటికి అసలు ఎలా చెప్తుందో నాకు అని చెప్పేసి. నిజంగా ఆ డాగ్కి డబ్బింగ్ ఇస్తామని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తామనే కానీ యాక్చువల్లీ అవి చెప్పాలనుకునేవన్నీ కన్వే అవుతూనే ఉంటాయి. అయితే ఈ 1 month ఉన్న మురికి మొత్తం ఒకేసారి పోవాలన్నట్లు దానికి స్నానం చేపించేస్తున్నాడు ఫుల్గా. కానీ మంచి నార్మల్గానే లియోకి ఫర్ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఇప్పుడు స్నానం చేపించేసినాక బొచ్చు పికేసిన కూడా ఉన్నట్టుంది, నాకే నవ్వు వచ్చేసింది. కానీ
స్నానం మాత్రం భలే చేయించుకుంది, చిన్నపిల్లలు చేయించుకుంటున్నట్టు. అసలు అజయ్ కళ్ళు మూసుకోని కానీ కళ్ళు మూసుకుంటుంది, ఆ మొహం కడిగేసుకుంటుంటే కడిగిచ్చేసుకుంటుంది, సైలెంట్గా ఉంటుంది. ఫస్ట్లో కొంచెం కాల్ చేసింది, ఇంక తర్వాత సైలెంట్ అయిపోయింది అనమాట. అసలు అయినా ఫస్ట్ వీడియో, ఫస్ట్ వ్లాగ్, అది ఫస్ట్ బాతింగ్ ఎక్స్పీరియన్స్. అందుకోసమనే ఫస్ట్ వీడియో ఇదే చేసామన్నమాట మేము. ఒకవైపు వాటర్ పోస్తున్నా అది ఎదిరిచ్చేసేసుకుంటుంది అనమాట, ఫుల్ బాడీ మొత్తం. అసలు ఆ వాటర్ అన్నీ వచ్చేసి నా మీద పడుతున్నాయి, ఫోన్ మీద పడిపోతున్నాయి, ఫోన్ అంతా పాడైపోతుంది. ఇంకా అజయ్ అయితే ట్యాప్ కింద ఇష్టపోయి కూర్చోబెట్టాడు. అంటే సమ్మర్ కదా, దానికి కూడా కొంచెం రిలాక్సింగ్గా ఉంది. అసలు ఇప్పుడే నేను టవల్ తీసుకొని వస్తాను, దాని మాటలు వినండి అసలు ఎలా చెప్తుందంటే. నాకు డాడీ స్నానం చెప్పించాడా, టవల్ ఇచ్చేసాక మా దగ్గర టర్కీ టవలే పెట్టాము. దానికి టర్కీ టవల్తో తుడిచేయగానే వాటర్ అంతా ఫుల్ అబ్జర్వ్ అయిపోయింది. ఇది నార్మల్ ఇది చేసుకుంటుంది, వెంటనే ఫర్ అంతా ఇది అయిపోయింది. యాక్చువల్లీ ఇది మేము యూస్ చేసేది డ్రై షాంపూ అని చెప్పేసి, దీన్ని మేము డ్రూస్లో కొనుక్కున్నాము. ఇది దాని పర్ఫ్యూమ్ స్మెల్ మాత్రం వేరే లెవెల్. అసలు మన హ్యూమన్ పర్ఫ్యూమ్ కంటే అసలు ఇంకా అది చాలా అంటే చాలా బాగుంటుంది. లియోన్ ఇంకా మేమైతే రెడీ అవుతున్నాము. యాక్చువల్లీ బయటకు వెళ్తున్నాం, ఇంకా అదేమో నాకు శారీ సెలెక్ట్ చేస్తుంది అనమాట. నేనేమో ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నాను. ఇంకా దాన్ని రెడీ చేసేసి దానికి చిన్న బొట్టు పెట్టేశాను. ఇంకా అది రెడీ అయిపోయి కూలర్ పక్కన పడుకుందనమాట. నా దగ్గర యాక్చువల్లీ చిన్న స్టిక్కరే ఉంది, బ్లాక్ స్టిక్కర్, సో అదే పెట్టాను. కానీ అసలు ఎంత క్యూట్గా ఉందంటే, యాక్చువల్లీ హస్కీ చూడటానికి కొంచెం గంభీరంగా అట్లా, దాని కళ్ళు కూడా బ్లూ కలర్లో ఉండి అలా సడన్గా కళ్ళు బ్రైట్ అవుతూ ఉండేసరికి భయం వేస్తుంది. బట్ అసలు అవి ఎంత ఫ్రెండ్లీ నేచర్తో ఉంటాయంటే అంత ఫ్రెండ్లీ ఉంటాయి అన్నమాట. నేను యాక్చువల్లీ అజయ్ నాకు హస్కీని తీసుకొచ్చినప్పుడు నేనే భయపడ్డాను ఫస్ట్ టైం. ఏంటి ఇది ఇలా ఉంది, నక్కున్నట్టుందని చెప్పేసి. బట్ తర్వాత ఇది అలవాటు అయ్యే కొద్దీ ఎంత బాగుందో. యాక్చువల్లీ నాకు గోల్డెన్ రిట్రీవర్ కానీ ల్యాబ్ కానీ చాలా ఇష్టం, పొమేరియన్ అలా అని. నార్మల్ డాగ్స్ ఇష్టం లేవని కాదు, కానీ నాకు అవి కూడా చాలా ఇష్టమే. చిన్నప్పుడైతే మేము మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక నార్మల్ డాగ్కి, అంటే మన రోడ్ దగ్గర ఉండే డాగ్ బేబీ పుడితే దాన్ని తెచ్చి పెంచుకుండే. మా మమ్మీ అసలు నువ్వే ఉన్నావు కదా కుక్కవి, ఇంక మళ్ళీ ఇంకో కుక్క ఎందుకని చెప్పేసి నన్ను అనింది. ఇంకా దానికోసం అయితే చిన్నప్పుడు ఏడ్చి ఎంత బాధపడే వాళ్ళము. మీలో కూడా కుక్క కావాలని ఏడ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఎంతమంది నా టీంలో ఉన్నారో చూడాలి. అయితే ఫైనల్లీ ఇప్పుడు నాకు వచ్చింది. యాక్చువల్లీ మా బ్రదర్ దగ్గర కూడా సిజు కుక్ ఉంది, అది కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. కానీ చాలా క్యూట్ ఉంటుంది. అవి ఏంటంటే క్యూట్గా పొమేరియన్ కానీ ఇవి కానీ క్యూట్గా ఉండటం వల్ల మనం ఈజీగా ఆడేసుకోవచ్చు. కానీ హస్కీ అమ్మో చాలా భయం వేస్తుంది. అయితే వాళ్ళ డాడీ పక్కన స్లీపర్స్ వస్తుంది. ఇంకో వీడియోతో రేపు కలుద్దాం, బాయ్.